హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దార్ల సంధ్య. ఫైనలీ వీకెండ్ అయితే వచ్చేసింది. నేను వీకెండ్ కోసం అయితే ఎంతో ఎదురు చూస్తూ ఉంటాము. కోర్స్ మీరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు వీకెండ్ కోసం. సో మేమైతే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం. ది మోస్ట్ హైదరాబాద్ ఫేమస్ టెంపుల్. మధ్యలో చిన్న షాపింగ్ అయితే చేసాము. అక్కడ మా జున్ను ఇలా అయితే ఆడేసుకుంటున్నాడు. తను ఫుల్ బిజీ అయిపోయాడు ఆడుకోవటంలో. నెక్స్ట్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టైం అయితే అరౌండ్ 5:30 అలా అవుతుంది. ఇంకా టెంపుల్లో అయితే క్రౌడ్ మామూలుగా లేదు. యాజ్ యూజువల్ ఎప్పుడులాగే ఫుల్ క్రౌడ్ ఉన్నది. టెంపుల్ అయితే ఫుల్ డెకరేట్ చేశారు. శ్రీ పెద్దమ్మవారి 31వ వార్షిక రథోత్సవంలో జరుగుతున్నాయి. ఫెబ్ 2 నుండి 5 వరకు. ఇంక ఇక్కడ మా జూనియర్ అయితే ఆడుతున్నాడు, నేను రమ్మన్నా రాకుండా. ఈ టెంపుల్కి 2000 ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ ఉంది. 1993లో పి జనార్దన రెడ్డి గారు ఈ టెంపుల్ డెవలప్మెంట్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ వెలిసిన అమ్మవారిని సాక్షాత్తు దుర్గమ్మ తల్లి అని అంటారు. దుర్గాదేవిని పెద్దమ్మ తల్లి అని పిలుస్తారు. దుర్గమ్మ ఎలా వెలిసారు? పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు తనకి చావు లేదనే ధైర్యంతో ముల్లోకాలను పీడిస్తూ యజ్ఞాలను నాశనం చేస్తూ అందరినీ ఇబ్బందులు పెడుతూ ఉండేవారు. మహిషాసురుడికి ఉన్న వరం వల్ల త్రిమూర్తులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవతలందరూ శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ తల్లిని ఆశ్రయించారు. మహాశక్తి దుర్గమ్మ మహిషాసురుడితో పోరాడి ఆ రాక్షసుని అంతం చేశారు. ఆ తర్వాత అమ్మవారు ఒక బండరాళ్ళ మధ్యలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ ప్లేసే ఇప్పుడు పెద్దమ్మ తల్లి ఉన్న టెంపుల్. అలా ఇక్కడ దుర్గమ్మ వారు పెద్దమ్మ తల్లిగా వెలిసారు. ఈ టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర వచ్చిన వాళ్ళందరూ కోరికలు కోరుకొని కాయిన్ నిలబెడతారు. కాయిన్ నిలబడితే వాళ్ళ కోరిక నెరవేరుతుందని ఎంతో నమ్ముతారు. ఇంకా టెంపుల్ లోపల లెఫ్ట్ సైడ్లో శ్రీ నవశక్తి దేవత దివ్యమంటపం ఉంటుంది. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు కొబ్బరికాయతో ఇలా ముడుపులు కడతారు. టెంపుల్ లోపల అయితే ఇలా కంప్లీట్గా ఫ్లవర్ డెకరేషన్ చేశారు. అండ్ మేము దర్శనానికి అయితే వచ్చేసాం. వైజాగ్ నుండి మా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఎప్పుడు వచ్చినా పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకుని వెళ్తారు. ఇంకా టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ వేలో అమ్మవారు కట్టుకున్న చీరలను వేలం పాట వేస్తారు. ఇక్కడ జున్నుకి అవుటింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా వాడి ఎక్సైట్మెంట్ లెవెల్స్ అన్నవి వేరే లెవెల్లో ఉంటాయి. ఇంకా మామూలుగా ఆడుకోడు బయటకు వస్తే. టెంపుల్ ఫుల్గా ఇలా లైటింగ్తో అయితే కంప్లీట్గా డెకరేట్ చేశారు. ఇక్కడ వెహికల్స్ కూడా పూజ చేస్తారు, అది చాలా స్పెషల్. కొత్త వెహికల్ కొనుక్కున్న వారు ఇక్కడ ఫస్ట్ బండి పూజ చేయిస్తారు. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్తున్నాం. అండ్ దిస్ ఇస్ హౌ మై వీకెండ్ కంప్లీట్స్. So how did you spend your weekend? Let me know in the comment section. Thanks for watching.